మూసీ వరద ప్రాంతాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చాదర్ ఘాట్, ముసారాంబాగ్, ఎంజీబీఎస్ ప్రాంతాల్లో పర్యటించారు. చాదర్ ఘాట్ ప్రాంతంలో మూసీ నది ముంచెత్తిన నివాస ప్రాంతాలలో సహాయక చర్యలను పరిశీలించారు. ఇక నీట మునిగిన ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ స్థానికులకు విజ్ఞప్తి చేశారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఎంజీబీఎస్ వద్ద మూసీ నది రిటైనింగ్ వాల్ పడిపోవడంతో వరద లోపలికి ప్రవేశించిన ప్రాంతాలను కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. దసరా సెలవుల నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా హైడ్రా సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు. వర్షాలు పడకుంటే సాయంత్రానికి వరద తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని, అయినా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సో ఎంజీబీఎస్లో నిన్న రాత్రి మీరు చూస్తున్నారు, ఇక్కడ మూసీలో ఉధృతంగా వరద నీరు ప్రవహించడంతో ఏదైతే రిటైనింగ్ వాల్ ఉందో కొంచెం చిన్న బ్రీచ్ అవడంతో ఆ పైన టాప్లో ఉన్నటువంటి కొంత పోర్షన్లో నుంచి అక్కడ వాటర్ లోపలికి రావటం, దాదాపు మోకాళ్ళ లోతు వాటర్ ఇక్కడ ఎంజీబీఎస్లోకి రావడం జరిగింది. రాత్రి ఆ టైంలో దాదాపు ప్యాసింజర్స్ ఒక 2000 మంది అరౌండ్ నైట్ 10 o'clock ఆ టైంలో. సో వాళ్ళందరినీ కూడా హైడ్రా, ఇతర పోలీసు అండ్ జిహెచ్ఎంసీ, రెవెన్యూ అందరి సిబ్బంది రాత్రి వాళ్ళని సేఫ్గా మూవ్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా దాదాపు మీరు చూస్తున్నారు ఒక 2 అడుగుల వాటర్ ఉన్నది. ఇది కూడా రిసీడ్ అవుతుంది, మూసీలో కూడా ఫ్లడ్ రిసీడ్ అవుతుంది కాబట్టి సాయంత్రం కల్లా ఇక్కడ పొజిషన్ బెటర్గా ఉంటుందని చెప్పి భావిస్తున్నాము. అండ్ ఇప్పుడు బస్సులు ప్రస్తుతానికి రాకపోకలు బంద్ చేసినారు, బట్ సాయంత్రం నుంచి మళ్ళీ పునరుద్ధరణ ఉంటుందని చెప్పి అనుకో. చాలా చోట్ల ఉన్నాయి, ఇప్పుడు చూసొస్తున్నాము. చాదర్ఘాటు, ముసరంబాగ్ ఇట్లా చాలా పలు ప్రాంతాల్లో కూడా ఫ్లడ్ వాటర్స్ వచ్చి ఇల్లులు కూడా అన్నీ కూడా ఇనండేషన్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు అంటే ఎక్కడ కూడా ప్రాణ నష్టం అయితే ఎక్కడ లేదు, బట్ ఆస్తి నష్టం ఎస్ డెఫినెట్గా. ఎందుకంటే ఆ ఇల్లులన్నీ కూడా రివర్ బెడ్లో కట్టడం వల్ల మనం చాలా ఇల్లులు కూడా మునిగినాయి. బట్ దాంట్లో ఉన్నటువంటి పబ్లిక్ అంతా కూడా పైకి ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్కో వచ్చున్నారు. మేము కూడా డ్రోన్లు వీటితో కూడా వాళ్ళకి ఫుడ్ అండ్ వాటర్ కూడా సరఫరా చేశాము. వాళ్ళు చాలామంది మూవ్ అవడానికి కూడా అంటే బయటికి రావడానికి అంత విల్లింగ్గా లేరు. బట్ ఏదైనా కానీ కూడా సాయంత్రం కల్లా మనకి ఫ్లడ్ ఇంకా బెటర్గా ఉంటుంది కాబట్టి ఎక్కడ ఇబ్బంది అయితే ఏముండదు. బట్ వన్ థింగ్ ఈజ్ క్లియర్, మనకు ఈ మూసీ ఈ ఫ్లడ్ లెవెల్ అంటే ఈ ఫ్లడ్ రావడంతో రివర్ కోర్స్ ఏంటనేది కరెక్ట్గా అర్థమవుతుంది. ఎక్కడ దాకా నీళ్లు ఉన్నాయి, ఎక్కడ దాకా వస్తాయి అనేది మనం చూసాము. రాత్రి నిన్నటి నుంచి కూడా ఎస్పెషల్లీ సంగారెడ్డి అండ్ వికారాబాద్ ప్రాంతంలో బాగా మనకు విస్తృత వర్షాలు పట్టడంతో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లో పెద్ద ఎత్తున నీళ్లు రావటం, అక్కడ అన్నీ కూడా దాదాపు ఇక్కడ 15, అక్కడ 14 మొత్తం 29 గేట్స్ అన్నీ కూడా లిఫ్ట్ చేయడంతో ఈ వాటర్ ఆల్మోస్ట్ 33,000 క్యూసెక్స్ వాటర్ రావడంతో మనకి అదృష్టవశాత్తు నిన్న నైట్ హైదరాబాద్లో వర్షం లేదు. ఒకవేళ హైదరాబాద్లో కూడా పెద్ద ఎత్తున వర్షం ఉంటే కనుక ఈ వాటర్ కూడా యాడ్ అయితే కనుక ఇంకా చాలా సీరియస్గా అయ్యేదన్నమాట. సో అంటే మనకి ఈ మూసీ పరివాహక ప్రాంతంలో ఎస్పెషల్లీ మూసీ బ్రెడ్లో ఉన్నవాళ్ళు మనం ఇది తప్పకుండా మనం ఏంటంటే ఎప్పుడు మన రోజులు అనుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ నిన్న కనుక ఒకవేళ ఇక్కడ కూడా సేమ్ సంగారెడ్డి, వికారాబాద్ లాగా పెద్ద వర్షం ఉంటే కనుక డెఫినెట్గా సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉండేదన్నమాట. బహుశా నేను అనుకోవటం ఈరోజు వర్షాలు పెద్ద ఫోర్కాస్ట్ లేదు. అది ఏదైతే లో ప్రెషర్ ఏరియా ఉందో అది మహారాష్ట్ర వైపు మూవ్ అయిందని చెప్పి ఐఎండీ నుంచి మనకు చెప్పారు, ప్రొడిక్షన్ ఇచ్చారు. సో యాజ్ ఇట్ ఈస్ బై ఈరోజు ఈవినింగ్కి నైట్ కల్లా సిచ్యువేషన్ బెటర్గా ఉంది. ఇప్పుడు మనం చూస్తే కనుక దీన్ని బట్టి అర్థమవుతుంది ఈ మూసీ రివర్ డెవలప్మెంట్ అనేది ఎంత అవసరం అనేది ఇప్పుడు మనం ఈరోజు ఉన్న పరిస్థితిని బట్టి మనకు తెలుస్తుంది. ఎందుకంటే దీంట్లో మునిగిన వాళ్ళందరూ కూడా ఈ ఎవరైతే కనుక రివర్ బెడ్లో ఇల్లులు కట్టుకున్న వాళ్ళు, సో వాళ్ళు ఇది ఇక ఇట్లాంటి మూసీ ఫ్లడ్స్ అనేది ఇక మీద నిత్యకృతం అవుతాయి. ఎందుకంటే మనం చూస్తున్నాం రెగ్యులర్గా ఇది వస్తుంది. వాళ్ళంతా కూడా ఆస్తి నష్టం కూడా చాలా పెద్ద ఎత్తున కూడా జరిగి ఉండొచ్చు, ఇల్లులు అంతా కూడా డ్యామేజ్ అయినాయి. బట్ ఇది ఎప్పుడు కూడా నేను అదే చెప్తున్నాను, ఒకవేళ ఇక్కడ కూడా హెవీ రెయిన్ఫాల్ ఉంటే కనుక హైదరాబాద్లో నిన్న సిచ్యువేషన్ వేరుగా ఉండేదన్నమాట. సో అందుకోసం మనం ఎప్పుడు కూడా మనకి అనుకూలంగా ఉంటుందని అనుకోవడానికి లేదు. బెటర్ ఏంటంటే ఇది తప్పకుండా ఈ ప్రాజెక్ట్లో భాగంగా చాలామంది సేఫర్ ఏరియాస్కి మూవ్ అవుతారని చెప్పి కూడా నేను భావిస్తున్నాను.